హాయ్ ఎవ్రీబడి, గుడ్ మార్నింగ్. ఈరోజు మనము ఎలక్ట్రీషియన్ అకాడమీలో ఒక ఇంపార్టెంట్ చాప్టర్లు అప్లోడ్ చేయబోతున్నాం, దట్ ఈజ్ ట్రాన్స్ఫార్మర్స్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ లోపల ట్రాన్స్ఫార్మర్ చాప్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అనేటువంటి విషయం మీకు ఆల్రెడీ తెలుసు. ఈ చాప్టర్ నుండి మనకి సుమారుగా 3 to 4 క్వశ్చన్స్ కవర్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. సో ఈ చాప్టర్ని ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. సో వీడియోలోకి వెంటనే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు మనము ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ చాప్టర్ని మనం మొదలెట్టుకుందాం. సో ట్రాన్స్ఫార్మర్, యాక్చువల్గా ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, మనం దేన్ని ట్రాన్స్ఫార్మర్ అంటాము అనేటువంటి విషయాన్ని కనుక గమనిస్తే మనకు ఉన్నటువంటి మిషన్ కేటగిరీలో ట్రాన్స్ఫార్మర్ని కూడా మిషన్ కింద కౌంట్ చేసి చెప్పడం జరుగుతుంది. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ లోపల ఏ విధమైనటువంటి రొటేటింగ్ పార్ట్ ఉండదు. దిస్ ఈజ్ ఏ స్టాటికల్ డివైస్. సో స్టేషనరీగా ఉంటుంది. కానీ మిషన్తో దీన్ని మనం కంపేర్ చేస్తాం. ఎందుకు మిషన్తో కంపేర్ చేస్తామంటే దీంట్లో 2 వైండింగ్స్ ఉంటాయి. ఒకటి ఫీల్డ్ వైండింగ్ లాను, రెండవది ఆర్మేచర్ వైండింగ్ లాను ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని మనము ఫీల్డ్ అండ్ ఆర్మేచర్ వైండింగ్ లాగా యూజ్ అవుతుంది. కాబట్టి ట్రాన్స్ఫార్మర్ను కూడా మిషన్ అని కంపేర్ చేస్తాం. దట్ ఈజ్ ఏ స్టాటిక్ మిషన్ అని చెప్పుకోవడం జరుగుతుంది. సో ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, డెఫినేషన్ కనుక చూస్తే ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ స్టాటిక్ డివైస్. దీని లోపల ఏ విధమైనటువంటి రొటేటింగ్ పార్ట్స్ ఉండవు. మరి ట్రాన్స్ఫార్మర్ చేసేటువంటి ఫంక్షన్ ఏంటి అంటే ఏదైతే వోల్టేజ్ లెవెల్ ఉందో వోల్టేజ్ లెవెల్ను చేంజ్ చేస్తుంది. అంటే 1 వైండింగ్ నుండి సెకండ్ వైండింగ్కి హై వోల్టేజ్ నుండి లో వోల్టేజ్కి కానీ లేదా లో వోల్టేజ్ నుండి హై వోల్టేజ్కి కానీ ట్రాన్స్ఫార్మర్ చేంజ్ చేయడం జరుగుతుంది. సో ట్రాన్స్ఫార్మర్ లోపల మనం కనుక చూసినట్టయితే పవర్ అండ్ ఫ్రీక్వెన్సీ రెండు కూడా కాన్స్టెంట్గా ఉంటాయి. సో ట్రాన్స్ఫార్మర్ చేసేటువంటి పని ఏంటి, యాక్చువల్గా ఫంక్షన్ ఏంటి అని కనుక చూస్తే ఫంక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ కనుక చూసినట్టయితే ట్రాన్స్ఫార్మర్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటిది, ఇది వోల్టేజ్ లెవెల్ను చేంజ్ చేస్తుందండి. చేంజ్ వోల్టేజ్ లెవెల్ ఏ విధంగా చేంజ్ చేస్తుంది అంటే హై వోల్టేజ్ టు లో వోల్టేజ్. లేదా లో వోల్టేజ్ టు సో ట్రాన్స్ఫార్మర్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి, వోల్టేజ్ లెవెల్ని చేంజ్ చేయడం. హై వోల్టేజ్ ఉన్నప్పుడు లో వోల్టేజ్కి కానీ లేదా లో వోల్టేజ్ ఉన్నప్పుడు హై వోల్టేజ్కి కానీ చేంజ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఏ స్టాటిక్ డివైస్. దీంట్లో ఏ విధమైనటువంటి రొటేటింగ్ పార్ట్స్ ఉండవు. సో రొటేటింగ్ పార్ట్స్ ఉండకున్నా సరే ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది అంటే వోల్టేజ్ని చేంజ్ చేస్తుంది. తర్వాత ఈ ట్రాన్స్ఫార్మర్ లోపల ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్ అండి. ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్, అదేవిధంగా పవర్ ఈజ్ ఆల్సో కాన్స్టెంట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ట్రాన్స్ఫార్మర్ మనం ఏ విధంగా డిఫైన్ చేసినామో ఇట్ ఈస్ ఎ స్టాటిక్ డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ ఫ్రమ్ హై వోల్టేజ్ టు లో వోల్టేజ్ అండ్ లో వోల్టేజ్ టు హై వోల్టేజ్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లో కనుక కంపేర్ చేసినట్టయితే మనం చూసినట్టయితే ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్గా ఉంటుంది. ప్రైమరీ నుండి సెకండరీకి కానీ సెకండరీ నుండి ప్రైమరీ కానీ వచ్చినప్పుడు కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అదేవిధంగా కాన్స్టెంట్
పవర్ ఉండడం జరుగుతుంది. సో మనము సింపుల్ ట్రాన్స్ఫార్మర్ కనుక చూసినట్టయితే ఈ సింపుల్ ట్రాన్స్ఫార్మర్ యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, దీంట్లో ఉండేటువంటి పార్ట్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. చూసే ముందు ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ పాయింట్స్ని మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఓకే, సో ట్రాన్స్ఫార్మర్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చూస్తాను. ఇలా ఉంటుందండి. సో ట్రాన్స్ఫార్మర్ సింపుల్ ట్రాన్స్ఫార్మర్ కనుక చూసినట్టయితే దీంట్లో ఉండేటువంటి పార్ట్స్ ఏంటి అని కనుక చూసైతే ఫస్ట్ కోర్, దిస్ ఈజ్ ఏ ట్రాన్స్ఫార్మర్ కోర్. రెండో పార్ట్ ఏంటి అంటే ఇంపార్టెంట్ పార్ట్ వైండింగ్. వైండింగ్ని 2 టైప్స్గా మనము డివైడ్ చేసాము. ఒకదాన్ని ప్రైమరీ వైండింగ్ అన్నాం, రెండవ దాన్ని సెకండరీ వైండింగ్ అన్నాం. సో ట్రాన్స్ఫార్మర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటిది? 2 పార్ట్స్. ఫస్ట్ పార్ట్ ఈజ్ ద కోర్, సెకండ్ పార్ట్ ఈజ్ ద వైండింగ్. సో ఇప్పుడు కోర్ యొక్క ఫంక్షన్ ఏంటి అండ్ వైండింగ్ యొక్క ఫంక్షన్ ఏంటి అనేది మనం చూద్దాం. కోర్ అని మనం చెప్పుకున్నాం ఏదైతే ఉందో దీన్ని మనము కోర్ అంటాం. తర్వాత బోత్ సైడ్స్ ఒక కామన్ కోర్ పైన ఉన్నటువంటి వైండింగ్స్ని మనం ఏమంటున్నామంటే ఒకదాన్ని ప్రైమరీ వైండింగ్ అని, రెండవ దాన్ని సెకండరీ వైండింగ్ అని పిలవడం జరుగుతుంది. సో సింపుల్ ట్రాన్స్ఫార్మర్ కనుక చూసినట్టయితే ఒక కామన్ కోర్ పైన ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్ 2 వైండింగ్స్ చేయబడి ఉంటాయి. ఈ చేయబడి ఉన్నటువంటి ఈ కన్స్ట్రక్షన్ని మనము ట్రాన్స్ఫార్మర్ అని చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ ట్రాన్స్ఫార్మర్లో కోర్ చేసేటువంటి ఫంక్షన్ ఏంటి, వైండింగ్ చేసేటువంటి ఫంక్షన్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. కోర్ ఏదైతే ఉందో ఇది లామినేటెడ్ షీట్స్ తోటి చేయబడి ఉంటుందండి. లామినేటెడ్ షీట్స్ తోటి తయారు చేయబడి ఉంటుంది. కోర్ యొక్క మెటీరియల్ కనుక చూసినట్టయితే దిస్ ఈజ్ ఏ సిలికాన్ స్టీల్. సిలికాన్ స్టీల్ లామినేషన్స్ తోటి ఈ కోర్ను మనము కన్స్ట్రక్ట్ చేస్తాము. సో సిలికాన్ స్టీల్ లామినేషన్స్ను ఎందుకు వాడతాము అని కనుక చూసినట్టయితే ట్రాన్స్ఫార్మర్లో వచ్చేటువంటి ఎడ్డీ కరెంట్ లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎడ్డీ కరెంట్ లాసెస్ను మినిమైజ్ చేయడానికి మనం ఏం చేస్తాము, సిలికాన్ స్టీల్ను వాడతాం. సో ఇది ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, ఎక్కడైతే మనము మిషన్స్ పైన వైండింగ్ చేస్తామో వైండింగ్ చేసేటువంటి ప్రతి ప్లేస్ కూడా ఏంటి అంటే దట్ ఈజ్ ఏ కోర్ అంటాం. ఈ కోర్ కూడా ఏ కోరు అంటే లామినేటెడ్ కోరు. అన్ని మిషన్స్ కండి, ఇది ట్రాన్స్ఫార్మర్ కానీ, జనరేటర్లకు కానీ, మోటార్లకు కానీ, ఫీల్డ్ వైండింగు లేదా ఆర్మేచర్ వైండింగు, ఏ వైండింగ్ అయినా సరే అండి, వైండింగ్ ఉంది, మనం వైండింగ్ చేస్తున్నాము అంటే ఎక్కడ చేస్తున్నాము అంటే కోర్ పైన చేస్తున్నాము. ఆ కోర్ యొక్క కన్స్ట్రక్షన్ ఏంటిది అంటే లామినేటెడ్ షీట్స్ తోటే చేస్తాము. దీని యొక్క మెటీరియల్ ఏంటి అని కనుక చూసినట్టయితే సిలికాన్ స్టీల్ లామినేషన్స్ను మాత్రమే వాడతాం. ఇది అన్ని మిషన్స్కి కామన్ పాయింట్. ఎందుకు సిలికాన్ స్టీల్ని వాడతాము అని కనుక చూసినట్టయితే ఎడ్డీ కరెంటు లాసెస్ను మినిమైజ్ చేయడానికి, ఎడ్డీ కరెంటు లాసెస్ని తగ్గించడానికి దీన్ని వాడతామండి. ఎడ్డీ కరెంట్ లాసెస్ను మినిమైజ్ చేయడానికి సిలికాన్ స్టీల్ లామినేషన్స్ను వాడతాము. సో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల ఇది కామన్ క్వశ్చన్. వై లామినేటెడ్ షీట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ది కోర్. అది ఏ కోర్ అయినా కావచ్చు అండి, ట్రాన్స్ఫార్మర్ కోర్, ఆర్మేచర్ కోర్, ఫీల్డ్ వైండింగ్ కోర్, వాట్ ఎవర్ ఇట్ మే బీ.
వై లామినేటెడ్ షీట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ కోర్ అని కనుక వాడితే దాని యొక్క ఆన్సర్ ఏంటంటే టు మినిమైజ్ ది ఎడ్డీ కరెంట్ లాసెస్. సో ఎడ్డీ కరెంట్ లాసెస్ను తగ్గించడం కోసం మాత్రమే మనము సిలికాన్ స్టీల్ లామినేటెడ్ షీట్స్ని వాడడం జరుగుతుంది. ఇది మనం వైండింగ్ చేసేటువంటి అన్ని మిషన్స్ పైన ఇదే ఉంటుంది. అన్ని మిషన్స్కి యొక్క ఆన్సర్ కూడా ఇదే అండి. కోర్ యొక్క థిక్నెస్ కనుక చూసినట్టయితే 0.35 mm నుండి 0.5 mm వరకు ఉంటుందండి. ఇది థిక్నెస్ ఎంత ఉంటుంది? 0.35 mm నుండి 0.5 mm వరకు ఈచ్ లామినేటెడ్ షీట్ యొక్క థిక్నెస్ ఉండడం జరుగుతుంది. ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కామన్గా అడిగేటువంటి క్వశ్చన్. ఇప్పుడు మనము ట్రాన్స్ఫార్మర్ కోర్ గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి వైండింగ్ అనుకుంటున్నాం. వైండింగ్ లోపల 2 వైండింగ్స్ ఉన్నాయని చెప్పాను. ఒకటి ప్రైమరీ వైండింగ్, రెండవది సెకండరీ వైండింగ్. సో ప్రైమరీ వైండింగ్ అంటే ఏంటి, సెకండరీ వైండింగ్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో వైండింగ్ అని ఎప్పుడైతే అంటున్నామో మనము వైండింగ్ అని ఎప్పుడైతే అంటున్నామో ఈ వైండింగ్ యొక్క మెటీరియల్ ఏంటి అంటే కాపర్ వైర్. ఇది ఎనామెల్డ్ కాపర్ అండి, ఎనామెల్డ్ కాపర్. మీన్ ఏంటి అంటే కాపర్ వైండింగ్ పైన వార్నిష్ కోటింగ్ ఉంటుంది, ఒక లేయర్ లాగా. ఆ లేయర్ లాగా ఉన్నటువంటి కోటింగ్ ఉన్నటువంటి వైర్ని మనము ఎనామెల్డ్ కాపర్ వైర్ అని చెప్పుకుంటాం. సో ఇక్కడ ట్రాన్స్ఫార్మర్కి 2 వైండింగ్స్ ఉన్నాయి. ఒక వైండింగ్ పేరు ప్రైమరీ వైండింగ్ అన్నాం, రెండో వైండింగ్ని మనము సెకండరీ వైండింగ్ అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ప్రైమరీ వైండింగ్ ఏంటి సెకండరీ వైండింగ్ ఏంటి అనేది చూద్దాం. సో మొదట మనము ప్రైమరీ వైండింగ్ అని చెప్తున్నాం. సో ప్రైమరీ వైండింగ్ అని దేన్ని అంటాం? చాలామంది స్టూడెంట్స్కి వాట్ ఈజ్ ద ప్రైమరీ వైండింగ్, వాట్ ఈజ్ ద సెకండరీ వైండింగ్ అనేటువంటి విషయంలోనే చాలా కన్ఫ్యూజన్ ఉంటుందండి. సో చెప్పేవాళ్ళు కూడా కొంతమంది హై వోల్టేజ్ వైండింగ్ ప్రైమరీ అని, కొంతమంది లో వోల్టేజ్ వైండింగ్ ప్రైమరీ అని ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్పి స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది. సో ప్రైమరీ సెకండరీకి హై వోల్టేజ్ వైండింగ్ లో వోల్టేజ్ వైండింగ్ అనేది ఏ విధమైనటువంటి సంబంధం లేదు. నేను స్టాండర్డ్గా చెప్తున్నాను, దేనిని ప్రైమరీ వైండింగ్ అంటాం, దేనిని సెకండరీ వైండింగ్ అంటాం. సో ఇక్కడ మనము మిషన్స్ కేటగిరీలో కనుక చూసినట్టయితే ఇన్పుట్ అవుట్పుట్ అనేటువంటి 2 టర్మ్స్ మనం వాడతాం. ఇన్పుట్ అంటే ఏంటి అంటే మనం ఇచ్చేటువంటి సప్లై కానీ పవర్ కానీ, అవుట్పుట్ ఏంటంటే మనం తీసుకునేటువంటి పవర్. సో ఎక్కడైతే మనము ఇన్పుట్ ఇస్తున్నామో, సో ఇన్పుట్ ఇవ్వడము అంటే ఏంటిది, మనము ట్రాన్స్ఫార్మర్కి సప్లై కనెక్ట్ చేస్తున్నాం. ఏ వైండింగ్కి అయితే సప్లైని కనెక్ట్ చేస్తామో ఆ వైండింగ్ని ప్రైమరీ వైండింగ్ అని చెప్పుకుంటామండి. సింపుల్ థింగ్, ఇది లో వోల్టేజ్కి హై వోల్టేజ్కి సంబంధం లేదు, లో కరెంట్కు హై కరెంట్ కూడా ఏ విధమైనటువంటి రిలేషన్షిప్ లేదు. సింపుల్గా ప్రైమరీ వైండింగ్ అంటే ఏంటి అంటే మనము ఇన్పుట్ సప్లై ఎక్కడైతే ఇస్తున్నామో ఆ వైండింగే ప్రైమరీ వైండింగ్. సో బాగా గుర్తుపెట్టుకోవాలా, ఇన్పుట్ సప్లై ఇచ్చేది ప్రైమరీ వైండింగ్. మనము అవుట్పుట్ సప్లై తీసుకొని ఎక్కడైతే లోడ్కు కనెక్ట్ చేస్తున్నామో ఆ లోడ్ సైడ్ కనెక్ట్ చేసేటువంటి వైండింగ్ని మనము సెకండరీ వైండింగ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. సో ప్రైమరీ వైండింగ్ అంటే ఏంటిది, ద వైండింగ్ విచ్ ఈజ్ connected to supply. So this is the input. ఎక్కడైతే మనం ఇన్పుట్ సప్లైని ఇస్తున్నామో ఇన్పుట్ సప్లై ఇచ్చేది మనకి ప్రైమరీ వైండింగ్. ఓకే, సో ఇక్కడ నేను ప్రైమరీ అండ్ సెకండరీ అని చూపించిన అంటే ఇక్కడ నేను ఏం చేయాలి, ఇన్పుట్ సప్లైని ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ ఇస్తే ఇది ప్రైమరీ వైండింగ్. ఇన్ కేసు నేను ఇక్కడ ఇన్పుట్ సప్లై ఇస్తే ఇది ప్రైమరీ వైండింగ్ అవుతుంది. సో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇన్పుట్ సప్లై ఇచ్చేటువంటి వైండింగ్ ఈజ్ ద ప్రైమరీ వైండింగ్.
రెండవది సెకండరీ వైండింగ్ అనుకుంటాం. సెకండరీ వైండింగ్. సో సెకండరీ వైండింగ్ అంటే ఏంటిది అంటే వేర్ వీఆర్ కనెక్టెడ్ ద లోడ్. మనం ఎక్కడైతే లోడును కనెక్ట్ చేస్తామో లోడును కనెక్ట్ చేసేటువంటి వైండింగ్ మనకు సెకండరీ వైండింగ్. సో ఒకసారి ఇన్పుట్ ఇచ్చినను అంటే ఇక్కడ నేను ఏం చేస్తాను, ఒక లోడుని కనెక్ట్ చేస్తా. సో ఈ లోడును కనెక్ట్ చేస్తా కాబట్టి ఇది నాకు సెకండరీ వైండింగ్ అవుతుంది. ఇదే కూడా మనకి అవుట్పుట్ అవుతుంది. సో మనము ఏం చేస్తున్నామండి, ఇన్పుట్ సప్లై ఇచ్చేటువంటి వైండింగ్ ప్రైమరీ వైండింగ్ అయితే అవుట్పుట్ సప్లైని తీసుకునేటువంటిది సెకండరీ వైండింగ్. సో సెకండరీ వైండింగ్ను ఏ విధంగా డిఫైన్ చేస్తాం, వేర్ వి కనెక్ట్ టు ది లోడ్, దిస్ ఈజ్ కాల్డ్ ది సెకండరీ వైండింగ్. దీన్ని మనం ఏమంటామండి, అవుట్పుట్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఇన్పుట్ సైడ్ ఇచ్చేటువంటి వైండింగ్ వచ్చేసి మనకి ప్రైమరీ వైండింగ్ అండ్ అవుట్పుట్ సైడ్ తీసుకునేటువంటి వైండింగ్ వచ్చేసి సెకండరీ వైండింగ్ని మనం ట్రాన్స్ఫార్మర్ లాగా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, ట్రాన్స్ఫార్మర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ అండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాము. సో నెక్స్ట్ వీడియో మీకు వెంటనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో వీడియోలు పెట్టకపోవడానికి గల కారణం ఏంటంటే మనకి మీ అందరికీ తెలుసు, ఇప్పుడు రిక్రూట్మెంట్స్ టైము తెలంగాణలో సింగరేణి కాలరీస్లో చాలా వేకెన్సీస్ ఓపెన్ అయ్యాయి. కాబట్టి దానికి కోచింగ్ ఇచ్చేటువంటి బిజీలో ఉండి మనం ఏం చేసాము, వీడియోలు పెట్టలేకపోయాము. వీడియోలు పెట్టడానికి మనకు టైము కుదరలేదు. సో ఇక నుండి రోజు మీకు రెగ్యులర్గా సబ్జెక్టుకు సంబంధించినటువంటి వీడియోస్ పెట్టడం జరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.